దినం జరిగింది. రేపు విజయ్ దివస్ భారతదేశం మొత్తం జరుగుతుంది. మన యుద్ధంలో చనిపోయినటువంటి నలుగురు సూర్యాపేట జిల్లా వాసి, పెన్మాడ్ మండలం చీదెల్ల గ్రామం నివాసి అయినటువంటి గోపయాచారి గారి విగ్రహాన్ని 23 సంవత్సరాల వరకు ఉన్న గవర్నమెంట్స్ అప్పుడు వాగ్దానాలు చేశారు. తర్వాత చాలా గవర్నమెంట్స్కి వెళ్ళిపోయినవి, ఎవరు కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఐవీఓ సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ తర్వాత మా తమ్ముడు, దేవుడు ఇచ్చినటువంటి తమ్ముడు మసూదన్ చౌదరి గారి చొరవతో 23 సంవత్సరాలకి గోపయాచారి విగ్రహాన్ని కోదాడ పట్టణంలో నెలకొల్పారు. సూర్యాపేటలో నెలకొల్పడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము. అప్పుడు మినిస్టర్ గారు మాకు టైం ఇవ్వలేదు, లోకల్ వాళ్ళు కూడా మాకు టైం ఇవ్వలేదు. దానివల్ల మాకు కోదాడలో పర్మిషన్ దొరకడం వల్ల కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే గారు తమ్ముడు చాలా కృషి చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐవీఓ సభ్యులందరి సహకారంతో మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఉజ్జిని రవీందర్ గారు చాలా శ్రమించి, లోకల్లో సత్యబాబు గారు, ఇంకా చాలా ఆ టీం మొత్తం, ఐవీఓ టీం మొత్తం, నేను పేరు నాకు తెలీదు చాలామంది పేరు, కానీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఆగస్టు 15, 2024 జాతీయ జెండాని ఏర్పాటు చేయడానికి కోసం మన ఇప్పుడు ఉన్నటువంటి పద్మావతి ఉత్తమ్ ఎమ్మెల్యే గారిని, ఐవీఓ జిల్లా స్టేట్ కోఆర్డినేటర్ తమ్ముడు మసూదన్ చౌదరి గారు టీం అంతా వెళ్ళి కలిసి ఒక 500 యార్డ్స్ స్థలాన్ని కేటాయించమని కోరగా వారు కేటాయించారు. ఐవీఓ మెంబర్స్ అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మాకు ఈ విషయాన్ని. ఇదేంటి అంటే, గోపయాచారి విగ్రహానికి ఆపోజిట్లోనే స్థలం కేటాయించారు, కానీ కొంతమంది అడ్డుపడుతున్నారు. అలా అడ్డుపడడం వల్ల మాకు ఇబ్బందికరంగా అవుతుంది. అది దేశం కోసము ఏంటంటే, ఐబీఓ టీం వేరే విగ్రహాలను పెట్టి వదిలేసినట్టుగా కాకుండా మా ఐబీఓ టీం వల్ల ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ప్రతిదీ మేము ఎక్కడ ఎలక్షన్ చేయకుండా ఆర్మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రోటోకాల్ ప్రకారము దాన్ని మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరినీ కలిసాము. అందరు కూడా మాకు ఆ ప్లేస్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఐవీఓ మెంబర్స్, ప్రెసిడెంట్, మా స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే అండి, దేశం కోసం చనిపోయిన వాళ్ళని, అప్పుడంటే మాకు చిన్న ఏజీ, మేము ఉన్న బాధలలో స్ట్రగుల్స్లో మేము గవర్నమెంట్ చుట్టూ తిరగలేకపోయాము, చేయలేకపోయాము. ఏదైనా ఉంటే మాకు ఒక 5 acres ల్యాండ్ రావాలి, ఆ ఒక ల్యాండ్ ఇప్పించండి. అది కూడా మేము మా సొంతానికి ఏమీ నేను ఉపయోగించుకోను, దాన్ని కూడా మా సార్ పేరు మీద ఏదైనా ఏర్పాటు చేస్తాము. ఒక పార్కో లేకపోతే ఏదైనా ఒకటి ఏర్పాటు చేయడానికి అడుగుతున్నాను. కనీసం 5 ఎకరాలు కాకుండా 2 ఎకరాలన్నీ ఇచ్చినా కానీ ఒక పార్క్ లాగా నేను డెవలప్ చేసి సమాజానికి అంకితం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. గొప్ప వీరుడు కార్మికుడు గోపాయ్ గారు, సత్యనారాయణ గారు, వీరనారి శారద మేడం గారు మాట్లాడిన విధానం చూస్తే ఎంతో గర్వం వేస్తుంది. అదేవిధంగా గత 23 సంవత్సరాల్లో కాని పని మా నేషనల్ ప్రెసిడెంట్ జేఎస్ శంకర్, ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అండ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉజ్జుని రవీంద్ర సాబ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, మరియు మా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొత్తం కూడా మా ఐబీవీ సంఖ్యాబలం 3,03,13 మంది ఉండటం జరిగింది. వారి యొక్క గొప్ప ఆలోచనతో నేను ఇక్కడ విషయాన్ని నేషనల్ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, స్టేట్ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల 23 సంవత్సరాలు గవర్నమెంట్ కూడా ఆలోచించింది మేము ఆలోచించాం, దాన్ని నిర్మాణం చేశాం. ఈరోజు ఎంతో గొప్ప స్ఫూర్తిదాయకంగా కోదాడలో నిర్మాణం జరిగింది. గోపాయ్ సాబు దేశానికి జీవితాన్ని త్యాగం చేశాడు, గొప్ప యుద్ధంలో వీరమరణం పొందాడు. ఎందుకు ఆలోచించట్లేదు సమాజం ఆలోచించాలి.
నా కోసం కాదు, దేశం గురించి ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత. అదేవిధంగా అక్కగారు మరియు వీరనారి శారదా మేడం గారు మా నేషనల్ ప్రెసిడెంట్ గారికి లెటర్ రాయడం జరిగింది. సారు దాన్ని ఆమోదించి ఈరోజు ఫ్యాక్స్ రూపంలో నా దగ్గరికి పంపించడం జరిగింది. మేడం గారు అయితే ఎక్కడైతే గోపయ్య గారు విగ్రహం ప్రక్కనే ప్లేస్ అడిగారో అక్కడే మేము ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు పద్మావతి మేడం గారిని కలవడం జరిగింది. పద్మావతి మేడం గారు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడున్న ఆర్డీఓ గారు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా నిన్న కలెక్టర్ గారు కూడా కలవడం అయింది. కలెక్టర్ గారు కూడా వివరించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వర్క్ కూడా జూలై 10వ తారీఖు ఎప్పుడైతే గోపయ్య సాబు జయంతి సందర్భంగా అక్కడ భూపూజ ఉంటుంది. జూలై 10 తర్వాత అయిపోగానే వెంటనే ఆగస్టు 15 మొదటిగా అక్కడ జెండావిష్కరణ అనేది జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఐబీఓ సంబంధించిన జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్సు, అదేవిధంగా మన తెలంగాణలో ఉన్న స్టేట్ ఐవీఓ మెంబర్స్ కూడా దీనికి అటెండ్ జరుగుతుంది. అదేవిధంగా అందరూ ఐవీఓ యూత్ వింగ్, ఉమెన్ వింగ్ అందరూ కూడా అటెండ్ అవుతారు. ఇది ఎలా నిర్మాణం ప్రక్రియ అంటే దేశంలో సేవ చేసిన సైనికులు, నావీ మెంబర్స్, తర్వాత ఎయిర్ ఫోర్స్ మెంబర్ని వెటరన్స్ గాను దాంట్లోనే ఉన్నతమైన భావాలు ఉండవని సెలెక్ట్ జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో విలువైన వ్యక్తులు పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ వాళ్ళ ఆధారంగా యూత్ వింగ్, ఉమెన్ వింగ్ ఏర్పడడం జరుగుతుంది. ఆ ఆధారంగానే ఏర్పడదే ఐవీఓ. దీని భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా సార్ది జూలై 2వ తారీఖు ఈ రోడ్డు నిర్మాణం ఐవీఓ ద్వారా చేపట్టింది. ఆ రోడ్డుకు కూడా ఐవీఓ రోడ్డుగా నామకరణం చేయడం జరుగుతుంది. జూలై 2, జూలై 10 రోజు కూడా ఇది కొనసాగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా గోపయ్య గారి విగ్రహం అక్కడే కాకుండా సూర్యాపేట డిస్టిక్లో గాను మరియు హైదరాబాద్లో గాను మరియు నల్గొండలో కూడా ఏర్పాటు చేసిందిగా గవర్నమెంట్ని నేను అర్థిస్తున్నాను. దయచేసి గొప్ప వీరుణ్ణి మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటే దేశం కూడా దేశభక్తి భావాలు పెరగడానికి ఆస్కారం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. ఐవీఓ పక్షాన ఈరోజు కార్గిల్ యుద్ధంలో అమరుడైనటువంటి వెటరన్ గోపయ్య గారి చిత్రపటానికి ఈరోజు ఐవీఓ సభ్యులందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరి 25 సంవత్సరాల క్రితం పాకిస్తాన్తో భారత్ జరిగినటువంటి యుద్ధంలో, కార్గిల్ యుద్ధంలో ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం చేసి అమరుడైనటువంటి గోపయ్య గారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి గుర్తుగా కోదాడలో 23 సంవత్సరాలుగా ప్రభుత్వం గుర్తించినటువంటి వీరుణ్ణి ఐవీఓ గుర్తించి ఐవీఓ పక్షాన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి పుట్టినరోజు పురస్కరించుకొని జూలై 10, 2024వ తేదీన భూమి పూజ 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం గురించి భూమి పూజ కూడా కార్గిల్ వీరుడైనటువంటి గోపయ్య గారి పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐవీఓ సభ్యులు, అదేవిధంగా గోపయ్య గారి అభిమానులు, దేశభక్తి పరులు అందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి హాజరై దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వీరనారి శారదా మేడం అడిగినట్టుగా గోపయ్య గారి యొక్క విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వారి స్మారక చిహ్నాన్ని కూడా ఒక 2 ఎకరాల స్థలం కేటాయించినట్లయితే వారి స్మారకంగా అక్కడ ఒక స్మారక మందిరం, పార్కు కానీ ఏర్పాటు చేస్తే అది ఎందరో సైనికులకి, అదేవిధంగా యువతకి, ప్రజలకి ఒక గుర్తుగా వారిని స్ఫూర్తి తీసుకొని యువత ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటుంది. గోపయ్య గారి 25వ వర్ధంతి కారణంగా ఇక్కడ పంచుకోవడం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే గోపయ్య గారు రియల్ హీరో. యుద్ధంలో మరణించింది, 99 కార్గిల్ వార్లో మరణించింది. కానీ గోపయ్య గారికి ఇంకా చాలా ఎన్నో రకాలుగా ఇంకా గవర్నమెంట్ సహాయం చేయవలసి ఉంది. కానీ ఇది కొంచెం పట్టించుకోవడం లేదు. సో అదే కాకుండా ఏంటంటే నార్మల్గా ఏదో ఆపరేషన్ దాన్ని చనిపోవడం కాదు. ఇండియా పాక్ సరిహద్దులలో కార్గిల్
కార్గిల్లో ఆ మంచు కొండలలో గోపాయ్ గారు యుద్ధం జరిగేటప్పుడు రియల్గా మన ఫైరింగ్లో చనిపోయాడు. చాలా గొప్ప వీరుడు గోపాయ్ గారు. ఆయనకి యాక్చువల్లీ ఇంకా ప్రభుత్వం చాలా హెల్ప్ చేయవలసి ఉంది. అదే కాకుండా గోపాయ్ గారి విగ్రహం కూడా మన కోలార్లో నిర్మించడం జరిగింది. ఆ విగ్రహం పక్కనే వచ్చేసి మన 100 ఫీట్ ఫ్లాగ్ కూడా ఆవిష్కరణ చేస్తున్నారు జాతీయ అది ఆగస్ట్ జూలై 10 స్టార్ట్ అవబోతుంది. ఆగస్ట్ 15కి వచ్చేసి అది ఇనాగ్రేషన్ అవుతుంది. సో అదే కాకుండా ఇక గోపాయ్ గారికి ఇక్కడ శ్రీరాపేటలో కూడా వచ్చేసి విగ్రహం నిర్మిస్తే చాలా బాగుంటుంది. సో అన్ని విధాలుగా వచ్చేసి గోపాయ్ గారికి చాలా హెల్ప్ జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తుంది.